అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ శుభ మంగళవారం. ఇక ఈ 2-3 రోజుల్లో ఆషాఢ మాసం విడిపోయి శ్రావణ మాసం వస్తుంది. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం, శ్రావణ మాసం కోసం రెడీ పెట్టుకోవడం, ఇంకా షాపింగ్ ఇవన్నీ సరిపోతుందండి మనకి. ఇది ఉదయం తీసిన వీడియో అండి. ఉదయం ఎడిట్ చేయడం అవ్వక ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. పూజ అయిపోయిందండి. ఇక బ్రేక్ఫాస్ట్ మొదలెట్టాలి. మీ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ చేయండి. రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడం అవ్వలేదు, సో బయట నుండి ఇడ్లీ తెప్పించుకున్నాను. చూడండి, ప్యాకెట్ తిప్పుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. ఇంట్లో కూడా అదే మినప్పప్పుతోటి అదే ఇడ్లీ రవ్వతో చేస్తాము ఇడ్లీ. కానీ కొన్ని హోటల్స్ నుండి తెచ్చుకున్న ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి సువాసన వస్తూ ఉంటుంది. చట్నీ కూడానండి అదే కొబ్బరితో చేస్తాము, అలాగే పల్లీలతో చేస్తాము. ఆ టేస్టే వేరుగా ఉంటుంది అనమాట. మనమే ఇలా ఫీల్ అయితే పిల్లలు ఇంకా అందుకే బయటికి వెళ్ళాలని గొడవ పెడుతూ ఉంటారు, బయట ఫుడ్ కావాలని. అదండి, సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.